హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు రస్మలై స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే ఈ టిప్స్ కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు కూడా రస్మలై స్వీట్ని ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు రస్మలై స్వీట్ ఎక్స్పర్ట్ కూడా అయిపోవచ్చు అండి, అంత బాగా చేసుకుంటారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలు ఖచ్చితంగా మీరు టోన్డ్ మిల్క్ మాత్రమే యూజ్ చేయాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అస్సలు యూజ్ చేయకండి, టోన్డ్ మిల్క్ మాత్రమే యూజ్ చేయండి. ఇది ఫస్ట్ టిప్ అండి. ఇలా పాలు కాగిన తర్వాత వీటిని విరగొట్టుకోవడానికి నేను వెనిగర్ యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయని అస్సలు యూజ్ చేయకండి. నిమ్మకాయ యూజ్ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి వెనిగర్ 1 స్పూన్ వేసుకొని 4 స్పూన్ల నీళ్ళు వేసుకోండి. వెనిగర్ డైరెక్ట్గా ఎప్పుడు యూజ్ చేయొద్దు కాబట్టి ఒక 4 స్పూన్ల నీళ్ళు వేసుకొని ఇలా స్లోగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ విరగొట్టుకోవాలి. చూసారు కదా, నేను 1 స్పూన్ తర్వాత 1 స్పూన్ ఇలా 4 స్పూన్లు వేసుకుంటే మన పాలు అనేటివి చక్కగా విరిగిపోయాయి. ఇలా పాలు నీళ్ళు సపరేట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని వడగట్టుకుందాము. చూసారు కదా, ఇలా క్లాత్ వేసుకొని మన పాలన్నీ వేసుకొని వడగట్టుకోవాలి. ఇక్కడ రెండో టిప్ ఏంటంటే ఎంతవరకు మన నీళ్ళని అనేది వడగట్టుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, మనం ఇలా వంపుకుంటే మనకి ఇప్పుడు నీళ్ళు దారలాగా పడుతున్నాయి కదా. ఇలా దారలాగా పడుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి డ్రాప్ పడుతుందో అప్పటి వరకు మన నీళ్ళు అనేటివి వంపేసుకోవాలి. ఇదొక టిప్ అండి. సో చూసారు కదా, ఇలా ఒక్కొక్క డ్రాప్ పడేంత వరకు వంపుకొని ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారేలోపు మనము రబ్డీ తయారు చేసుకుందాం. ఈలోపు మనకి చల్లారుతుంది, నీళ్ళన్నీ కూడా పోతాయి. ఇంకా పక్కన పెట్టుకొని రబ్డీ చేసుకుందాం. దాని కొరకు నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు మీరు ఏవైనా తీసుకోండి, టోన్డ్ మిల్క్ అయినా తీసుకోండి, ఫుల్ క్రీమ్ అయినా తీసుకోండి, ఏవైనా తీసుకోండి. ఇలా పాలు కాగిన తర్వాత మీకు తగినంత షుగర్ వేసుకోండి. మనము స్వీట్ షాప్లో కనుక ఎక్కడైనా రస్మలై మైల్డ్ స్వీటే ఉంటుందండి, హెవీ స్వీట్ ఉండదు. కాబట్టి మీకు ఎంతైతే స్వీట్ ఇష్టమో అంత షుగర్ వేసుకొని షుగర్ బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కాజు బాదాం వేసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే పిస్తా కూడా వేసుకోండి. ఇది వేసుకొని 1 స్పూను ఇలాచీ పొడి ఇది కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మంచిగా షుగర్ చెక్ చేసుకోండి. మీకు ఎంతైతే షుగర్ కావాలో అంత వేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, మీకు తగినంత షుగర్ వేసుకున్నారు కదా. ఇప్పుడు కలర్ వేసుకోవాలి. కలర్ తప్పకుండా వేసుకుందామండి, ఎందుకంటే మనకి స్వీట్ షాప్లో రావాలి కదా, అందుకని నేను కలర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. అది వేసుకొని ఇంకా 1-2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మన రబ్డీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అది పక్కన పెట్టుకొని మనం ఇక్కడ షుగర్ పాకం చేసుకోవాలి. ఇవి మనము రస్మలైలు వీటిలో ఉడికించుకోవాలి కాబట్టి షుగర్ పాకం చేసుకోవాలి. దాని కొరకు 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను, 3 కప్పుల నీళ్ళు. మనకి ఇది చాలా తీపిగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి 1/2 కప్పు షుగర్కి 3 కప్పుల నీళ్ళు వేసుకొని ఇంకా అది మరలించుకుంటూ ఉందాము. ఈలోపు మనకి పాల మిశ్రమం చల్లగా అయిపోయి ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకుందాం. చూసారు కదా, దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా చల్లారిపోయింది. దీనికి ఇంకొక సీక్రెట్ టిప్ ఏంటంటే 1 స్పూను మన పాలపొడి ఉంటుంది కదా, అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత బాగా ఒత్తుకోవాలి. మీరు ఎంత బాగా ఒత్తుకుంటారో మన రస్మలై అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి, విరిగిపోకుండా వస్తుంది. ఇది ఒక టిప్ అండి. సో చూసారు కదా, ఇలా మంచిగా పిండి ముద్దలాగా ఒత్తుకోవాలి. దగ్గర ఒక 10 నిమిషాల వరకు ఒత్తుకున్నానండి నేను. సో అలాగే ఒత్తుకోండి, మంచిగా పిండి ముద్దలాగా అయిపోవాలి. అలా అయిన తర్వాత ఇలా బిల్లలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా మంచిగా బిల్లలు చేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ చెప్తున్నాను, ఎంత బాగా ఒత్తుకుంటే మన రస్మలై అనేది అంత సాఫ్ట్గా వస్తాయి, విరిగిపోకుండా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మన షుగర్ పాకం అనేది కరిగిపోయింది. జస్ట్ చక్కెర కరిగిపోతే సరిపోతుందండి, అంతే, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా చక్కెర కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రస్మలైలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. ఇవి ఒక 10 నిమిషాల వరకు మన పాకంలో ఉడకాలి. ఎంతవరకు ఉడకాలి అంటే మనం వేసిన రస్మలైలు సైజ్ డబుల్ అవ్వాలి, అంతవరకు ఉడికితే సరిపోతుంది. మధ్యలో చూసుకుంటూ ఉండండి, జస్ట్ ఒక 10 నిమిషాలు సరిపోతుంది. చూసారు కదా, మన రస్మలైలు అనేటివి సైజ్ డబుల్ అయిపోయాయి. ఇంకా స్టవ్ బంద్ చేసి నిదానంగా మన రస్మలైలు అనేటివి బయటికి తీసుకోండి. మనకు ఆ పాకం అవసరం లేదు, ఇంకా తీసి పక్కన పెట్టేసుకోండి. అలా ఇవన్నీ తీసుకొని ఇక మనం అరేంజ్ చేసేసుకుందాం. మీకు సర్వింగ్ బౌల్ ఏదైతే ఉందో అది తీసుకొని ఫస్ట్ ఇలా రబ్డీ వేసుకున్నారు కదా,
రబ్డీ వేసుకోండి. రబ్డీ వేసుకొని కొంచెం గోరచ్చగా ఉంది అయినా పర్వాలేదండి. ఎలాగో మన రస్మలైస్ వేస్తే అది కొంచెం పీలుస్తాయి కాబట్టి గోరచ్చగా ఉన్నా సరిపోతుంది. సో ఇలా మన రస్మలైలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని మినిమం 1 గంట వరకు చల్లారితే రస్మలైలు అనేటివి మంచిగా రబ్డీ పీల్చేసి ఇలా డబుల్ సైజులో అవుతాయి. చూసారు కదా ఎంత బాగా అయిపోయాయో. చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. జస్ట్ కట్ చేసుకుంటేనే విరిగిపోయాయండి, అంత సాఫ్ట్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ ఉపయోగించండి. మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక స్వీట్ షాప్స్లో పనే లేదండి మనకి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రస్మలై. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ చేసుకోండి, కానీ ఛానల్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి.